Hi guys, welcome to Greek Chat with Venkatesh. Time for our quiz again. మన మంత్లీ క్విజ్ ఎప్పటిలాగే లేట్ అయింది, బట్ బెటర్ లేట్ దాన్ నెవర్ కదా. లాస్ట్ డే ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి, లక్కీగా ఈ నెల 29 days ఉన్న లీప్ ఇయర్ 29th డే రోజున ఈ మంత్ క్విజ్ కానిచ్చేద్దాం. సో ఎప్పటిలాగే మీకు ముందుగా చెప్పాల్సింది, మీ ఆన్సర్స్ పంపాల్సిన ఒకే ఒక వేదిక ఇన్స్టాగ్రామ్లో దీనికోసం సపరేట్గా పెట్టిన ఒక ఐడి ఉంది, quiz_CCV QUIZ or Z_CCV. మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ అడ్రస్కి మాత్రమే మీరు ఇన్స్టాగ్రామ్లో మీ ఆన్సర్స్ మెసేజ్ రూపంలో పోస్ట్ చేయాలి. మెసేజ్ పెట్టాలి మీరు, అవి మాత్రమే కన్సిడర్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్ ఎలాగో డిజేబుల్ చేస్తాను, చేయకపోయినా కూడా మీరు కామెంట్స్లో కానీ పెడితే మీకే నష్టం. కామెంట్స్లో పెట్టకండి, ఇక్కడ మెసేజ్లో పెడితే అది సీక్రెట్గా ఉంటుంది, నేను మాత్రమే ఓపెన్ చేయగలుగుతాను కాబట్టి అక్కడ మాత్రమే మీ ఆన్సర్స్ ఇవ్వండి. సో అది నెంబర్ 1. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సెండింగ్ యువర్ ఆన్సర్స్ ఈజ్ 8th March 2024. 8వ తారీఖు వరకు మీరు ఒక వారం రోజుల పైన టైం తీసుకొని మీరు ఆలోచించి మదనపడి అన్ని రకాలుగా మీరు ఎలా చూస్తారో అనేది చేసి చేయండి. సో ఇంకా స్ట్రైట్ అవే మన క్విజ్లోకి వెళ్ళిపోదాం. అండ్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు రిమైండ్ యూ దట్ ది క్విజ్ మాస్టర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. క్విజ్ మాస్టర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సో కొంచెం టఫ్గా ఇవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ ఎలా ఇచ్చినా మీరు గూగుల్లో చెప్తున్నారు, అందుకే కొంచెం ట్విస్ట్ చేసిన ప్రశ్నలు ఇవ్వడానికి 1-2 అలా ట్రై చేశాను నేను. మీకు ఏంటి అంత వేగ్గా ఇచ్చారని నేను అనుకున్నా సరే, లేకపోతే మీరు అన్నీ చెప్పేస్తే ఇంకా నాకు చెప్తానే ఉంటుంది. అన్నీ మీకు ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నారు, చాట్ జీపీటీ కూడా యూజ్ చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్న టైంలో ది జాబ్ ఆఫ్ ఎ క్విజ్ మాస్టర్ హెస్ బికమ్ వెరీ వెరీ టఫ్. So straight away let us go into the quiz. First question for the month of February is, name the only Indian batter who scored 500s in consecutive test matches. 5 టెస్టుల్లో వరుసగా సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ అడుగురు. 5 వరుస టెస్టుల్లో సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఇది చెప్పండి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, నేమ్ ది ఫారిన్ క్రికెటర్ హూ మేడ్ ఏ క్యామియో అపియరెన్స్ ఇన్ ఏ సాంగ్ సీక్వెన్స్ ఇన్ ఏ రీజనల్ ఫిల్మ్. ఒకనొక విదేశీ క్రికెటర్ ఒక ప్రాంతీయ చలనచిత్రం, మన ప్రాంతీయ భాషా చిత్రంలో అతను ఒక సాంగ్లో కనిపిస్తాడు. ఆ క్రికెటర్ ఎవరు? ఆ విదేశీ క్రికెటర్ ఎవరు? మన క్రికెటర్స్ చాలామంది యాక్ట్ చేశారు, ఒక విదేశీ క్రికెటర్ ఒక ప్రాంతీయ భాషా చిత్రంలో, హిందీ సినిమాలో కాదు, కనిపిస్తాడు. ఆ క్రికెటర్ ఎవరో మీరు నాకు చెప్పండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, నేమ్ ద బౌలర్ హూ హ్యాస్ టేకెన్ ఎ 2-ball హ్యాట్రిక్ ఇన్ ఎన్ ఐపీఎల్ మ్యాచ్. ఈ బౌలర్ ఐపీఎల్లో 2 balls-లోనే హ్యాట్రిక్ తీసుకున్నాడు. 2 balls-లో హ్యాట్రిక్ ఎలా తీసుకోగలిగాడు? ఆ బౌలర్ ఎవరో, ఎందుకు తీసుకున్నాడు 2 balls-లో, అది నాకు చెప్పండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, దిస్ బౌలర్ హ్యాస్ టేకెన్ ఎ హ్యాట్రిక్. ఇది కూడా హ్యాట్రిక్ సంబంధించింది. దిస్ బౌలర్ హ్యాస్ టేకెన్ ఎ హ్యాట్రిక్ ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్ విచ్ ఈస్ యూనిక్. దట్ హ్యాట్రిక్ వాజ్ స్ప్రెడ్ ఓవర్ 3 different overs. Who is the bowler and when did this happen? ఈ బౌలర్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. అది ఎందుకు స్పెషల్ అంటే, ఆ హ్యాట్రిక్ 1 ఓవర్లో రాలేదు, 2 ఓవర్లో రాలేదు, 3 ఓవర్లు కలిపి వచ్చింది ఆ హ్యాట్రిక్. దట్ ఓవర్ గాట్ స్ప్రెడ్ ఓవర్ ఇన్ 3 different దట్ హ్యాట్రిక్ గాట్ స్ప్రెడ్ ఓవర్ ఇన్ 3 different overs. 3 వేరు ఓవర్లు కలిపి ఆ హ్యాట్రిక్ వచ్చింది. ఎలా వచ్చిందో మీరే తెలుసుకోండి, అలాగే ఎందుకు వచ్చిందో ఎవరు చేశారో నాకు చెప్పండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 ఎప్పటిలాగే ఫోటో క్విజ్. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు క్రికెటర్స్ ఎవరో చెప్పండి. నేమ్ ద క్రికెటర్స్ ఇన్ ద పిక్చర్. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు క్రికెటర్స్ ఎవరో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, ఫార్మర్ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఫార్మర్ ఇంగ్లీష్ కెప్టెన్ Andrew Strauss have a unique record regarding bowling. What was that? మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్
ఆండ్రూ స్ట్రాస్. వీళ్ళిద్దరికీ ఒక యూనిక్ రికార్డ్, ఒక స్పెషల్ రికార్డ్ ఉంది. అది బౌలింగ్కి సంబంధించింది. ఆ రికార్డ్ ఏంటో నాకు చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. నేమ్ ది కాంట్రవర్షియల్ క్రికెటర్ హూ వన్స్ బ్యాటెడ్ విత్ అన్ అల్యూమినియం బ్యాట్ ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్. ఈ క్రికెటర్ చాలా వివాదాస్పదమైన వ్యక్తి. అతను ఒకానొక టెస్ట్ మ్యాచ్లో అల్యూమినియం బ్యాట్తో బ్యాటింగ్ చేశాడు. ఆ క్రికెటర్ ఎవరో చెప్పండి. ఆ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు చెప్తే కూడా సంతోషం. 8. క్వశ్చన్ నెంబర్ 8. If a bouncer from a bowler rises so high above the head of the batter and it crosses the boundary on the full without touching the ground, how many runs the batting side would get? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రశ్న ఏంటంటే, ఒక బౌలర్ బౌన్సర్ వేశారు, చాలా ఎత్తుగా వచ్చింది, బ్యాట్స్మెన్కి అందలేదు, కీపర్కి అందలేదు, వాళ్ళిద్దరు తలల మీద నుంచి వెళ్ళిపోయి ఎక్కడా అది టచ్ అవ్వలేదు, ఏకంగా బౌండరీ లైన్ అవతల పడింది. నేలను తాకకుండా బౌండరీ లైన్ దాటేసింది. అర్థమైంది కదా? బౌన్సర్ వేశాడు బౌలర్. బౌన్సర్ ఎంత ఎత్తుగా వెళ్ళిందంటే, ఎంత దూరం వెళ్ళిందంటే, బ్యాట్స్మెన్కి అసలు ఛాన్స్ లేదు, కీపర్కి ఛాన్స్ లేదు, చాలా హైట్లో వెళ్ళిపోయి ఆఖరికి ఎక్కడ ల్యాండ్ అయింది? అవుట్ సైడ్ ద బౌండరీ లైన్ ల్యాండ్ అయింది, బిహైండ్ ది కీపర్. అప్పుడు బ్యాటింగ్ సైడ్కి అంపైర్ ఎన్ని రన్స్ డిక్లేర్ చేస్తాడు, ఎన్ని రన్స్ ఇస్తాడు? అది క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. ఫార్మర్ వెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ గార్డెన్ గ్రీనిష్ అండ్ ప్రెజెంట్ అనండి, లేకపోతే టెస్ట్లో రిటైర్ కాబట్టి ఫార్మర్ ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ షేర్ ఏ యునిక్ బ్యాటింగ్ రికార్డ్ పర్టైనింగ్ టు 2 different formats. What was that? వీళ్ళిద్దరికి ఒక స్పెషల్ రికార్డు ఉంది. ఎవరు? మాజీ వెస్ట్ ఇండీస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గార్డెన్ గ్రీనిష్ అండ్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. వీళ్ళిద్దరికీ ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది. అది మీ క్లూ ఏంటంటే, ఒక ఫార్మాట్ సంబంధించింది కాదు, 2 డిఫరెంట్ ఫార్మాట్ సంబంధించి వీళ్ళిద్దరికీ ఒకే రకమైన రికార్డు ఉంది. చాలా ప్రత్యేకమైన రికార్డు. అదేంటో మీరు నాకు చెప్పండి. ఇదే కొంచెం వేగ్ క్వశ్చన్స్ ఇస్తాను చెప్పండి, ఇది కొంచెం వేగ్గా ఉంటుంది. మీరు కొంచెం దాని గురించి హౌ టు ఎక్సర్సైజ్ యువర్ బ్రెయిన్, తర్వాత మీరు కొంచెం ఆలోచించి కొంచెం లాజిక్ ఉపయోగించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అలాగే కానీ ఒక ఫ్యాక్ట్స్ అడిగాను అనుకోండి, ఫ్యాక్ట్స్ మీరు స్ట్రైట్ అవే గూగుల్లో మీరు ప్రాపర్గా దాన్ని మీ క్వరీ టైప్ చేస్తే గూగుల్ విల్ గివ్ యూ ది ఆన్సర్. గూగుల్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది, ఒకదాని తప్ప. హౌ టు కంట్రోల్ వైఫ్ అంటే వీఆర్ స్టిల్ సర్చింగ్ అని చెప్పి మనకి వస్తుంటుంది కదా. వాట్సాప్లో ఇవాళ కూడా చూశాను, ఎవరు పంపించారు, భార్యాబాధితులు ఉంటారు కదా, పంపించారు. సో ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్. సో ఇంకా ఆఖరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్. దిస్ ఇండియన్ క్రికెటర్ had taken a 5-year voluntary break from Test cricket. Injury or any physical condition was not the reason. Why did he take such a long break? ఈ ఇండియన్ క్రికెటర్ అండి, తను అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఈ ఇండియన్ క్రికెటర్ 5 ఏళ్ల లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. వాలంటరీ, తనంతట తానే ఒక బ్రేక్ తీసుకున్నాడు. ఎవరు అతనికి సెలెక్టర్స్ డ్రాప్ చేయలేదు, నేనే 5 ఏళ్ల పాటు నేను ఆడను అని అతను పక్కకి వెళ్ళిపోయాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన తర్వాత బ్రేక్ తీసుకుని 5 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఇండియా కంటిన్యూ అయ్యాడు, పోలింగ్ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అలాగా వాలంటరీగా బ్రేక్ తీసుకున్నాడు. ఇంజరీ లేదు అతనికి, అతను డ్రాప్ చేయలేదు. ఒక ప్రత్యేక కారణం వల్ల అతను 5 ఏళ్ల పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఆ క్రికెటర్ ఎవరు, ఎందుకు ఆ బ్రేక్ తీసుకున్నాడో మీకు చెప్పండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో మీకు 10 క్వశ్చన్స్ చెప్పేసాను నేను. సో హ్యావ్ ఏ నైస్ క్విజ్ టైమ్. ఈజీగానే ఉందని నేను భావిస్తున్నాను. కొన్ని ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఈసారి కొంచెం ఈజీగానే ఉంది క్వశ్చన్ నాకు అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకోవడం నాకు అనిపిస్తుంది. సో వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీ ఆన్సర్స్ ఎప్పటిలాగే quiz_cc అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మాత్రమే పంపాలి, ఇంకెక్కడ పంపినా కూడా అవి కన్సిడర్ కావు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సెండింగ్ యువర్ ఆన్సర్స్ ఈజ్ 8th March 2024. 8th March 2024 లోపలే మీ ఆన్సర్స్ పంపండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ నైస్ క్విజ్ టైం. బాయ్.